ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడారని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బుధవారం కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపామని, లోకాయుక్త, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటివి అక్కడే ఉంటాయని అన్నారు. ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడారని మండిపడ్డారు. మన రాజధాని అమరావతి అని విశాఖ, కర్నూలు వాసులు కూడా ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతోంది అని అనుకున్నప్పుడు బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లామని అన్నారు. తెలుగు గంగా, మంద్రి నివా, నగరి, గాలేరు ప్రాజెక్టులను టీడీపీ ప్రారంభించి పూర్తి చేసిందన్నారు. రాయలసీమకు ఉన్న అవకాశాలు చాలా ఎక్కువ అని, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్టులు రాయలసీమకు దగ్గర అని తెలిపారు. ఈ అవకాశాలను వినియోగించుకుంటే సీమ అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. తిరుపతి, కడప, ఓర్వకల్లు, పుట్టపర్తిలో 4 ఎయిర్పోర్టులు రాయలసీమలోనే ఉన్నాయని అన్నారు. రాయలసీమను ఎడ్యుకేషన్ హబ్గా చేయడానికి ఎంతో ముందుకు వెళ్లిందన్నారు. మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి హామీని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే కేబినెట్లో తీర్మానం చేసి, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి, అటు హైకోర్టుకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త కానీ, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ఎక్కడికక్కడ 1-2 సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి, రాయలసీమలో తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలాసార్లు చెప్పాం. ఆ రోజు మీరు చూస్తే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అని చెప్తున్నారు. విశాఖపట్నానికి వెళ్ళి విశాఖపట్నం మీటింగ్లోనే మన రాజధాని ఏదంటే అమరావతిని విశాఖపట్నం కూడా చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, చెప్పింది చేస్తారనే విశ్వాసం ఉంది. అందుకే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సీఎం చంద్రబాబుతోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యమని, రాయలసీమ ప్రజల నమ్మకం పెట్టుకున్నారని, నేడు ఆ నమ్మకం నిజమైందని, జగన్ రాయలసీమ ద్రోహిగా ప్రజల్లో మిగిలిపోయాడన్నారు. సీఎం చంద్రబాబుతోనే రాయలసీమ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరమని అన్నారు. రాయలసీమ ప్రజల తరపున సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం చంద్రబాబుతోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యమని రాయలసీమ ప్రజలు నమ్మకం పెట్టుకున్నారని అన్నారు. నేడు ఆ నమ్మకం నిజమైందని పేర్కొన్నారు. వెనుకబడిన రాయలసీమలో ఎన్నో పరిశ్రమలను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. తాగు, సాగునీరు కల్పనలోనూ సీఎం చంద్రబాబు పాత్రే కీలకమని అన్నారు. ప్రస్తుతం రాయలసీమలో జరిగిన అభివృద్ధి అంతా చంద్రబాబు చలివేనని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లోనూ పాలాభిషేకాలు చేయించుకుని రాయలసీమ వాసులను జగన్ మోసం చేశాడని మండిపడ్డారు. జగన్ రాయలసీమ ద్రోహిగా ప్రజల్లో మిగిలిపోయారని అన్నారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై నిన్న మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం, ఈరోజు సభలో బిల్లు ప్రవేశపెట్టడం చాలా ఆనందకర విషయమని మంత్రి సవిత తెలియజేశారు. ఏదైతే
ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు నిన్నటి రోజు మన కర్నూలులో హైకోర్టు బెంచ్కు ఆల్రెడీ తీర్మానం జరిగింది. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో కూడా తీర్మానం ఆమోదమైనందుకు కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈరోజు ఖచ్చితంగా ఎన్నికలలో ఏదైతే మాట చెప్పామో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాట తప్పను మడమ తిప్పనన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాయలసీమ ద్రోహి అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న రాయలసీమ కూడా న్యాయం జరగాలి. రాయలసీమ ఎందుకంటే చాలా వెనకబడిన ప్రాంతం, ఆ ప్రాంతానికి సాగునీరు కావాలి, తాగునీరు కావాలి, పరిశ్రమలు కావాలి, విద్యా వ్యవస్థలు కావాలనే ఉద్దేశంతోనే ఆనాటిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయర్గా మార్చి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు శాసనసభలో కోరారు. పోలవరం ఏలూరు కాలువల అనుసంధానం కోసం 15.60 కోట్ల రూపాయలు కేటాయించిన గత ప్రభుత్వం అలసత్వం వల్ల నిర్మాణం ఆలస్యం కాగా నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు. రామవరపాడు, ఎనికేపాడు, జక్కల నెక్కలం ప్రాంతాల్లో ఏలూరు కాలువపై పైవంతెనను నిర్మాణం చేయాలని కోరారు. గన్నవరం నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రధానంగా ఉన్న 3 సమస్యలకు పరిష్కారం చేయాలని గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ 1276 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయర్గా చేసేందుకు 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం నిధులు కేటాయించినా గత వైసీపీ పాలనలో సొమ్మును డ్రా చేసి అక్రమంగా మట్టిని దోచేశారని విమర్శించారు. ఈ బ్రహ్మలింగయ్య చెరువును రిజర్వాయర్గా మార్చి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే పోలవరం ఏలూరు కాలువల అనుసంధానం కోసం 15.6 కోట్లు కేటాయించినా గత ప్రభుత్వం అలసత్వం వల్ల నిర్మాణం ఆలస్యం కాగా నిర్మాణ వ్యయం పెరిగిందని అన్నారు. తిరిగి అంచనా విలువ 32 కోట్లకు పెరిగిందని తెలిపారు. పోలవరం ఏలూరు కాలువను అనుసంధానం చేయాలని, అలానే రామవరపాడు, ఎనికేపాడు, జక్కల నెక్కలం ప్రాంతాల్లో ఏలూరు కాలువపై పైవంతెలను నిర్మాణం చేయాలని కోరారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలకు ప్రహరీ రైనింగ్ పాడైపోయాయని వాటికి నిధులు కేటాయించాలని వెల్లడించారు. యార్లగడ్డ వెంకటరావు. ధన్యవాదాలు అధ్యక్ష. గన్నవరం నియోజకవర్గంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధ్యక్ష, నా నియోజకవర్గంలో ముఖ్యంగా 3 సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. బ్రహ్మలింగ చెరువు 1276 ఎకరాలు ఉంది అధ్యక్ష. గతంలో 14-19 మధ్య రిజర్వాయర్ చేద్దాం అనుకున్న పరిస్థితి, కానీ ఆ రోజు డబ్బులు కేటాయించినా ఆ డబ్బులు డ్రా చేసుకుని అక్రమంగా మట్టి అమ్ముకున్న పరిస్థితి అధ్యక్ష. ఎనిమిది అక్రమంగా మట్టి అమ్మినా ఇప్పుడు రిజర్వాయర్ చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష. దాన్ని రిజర్వాయర్గా మార్చి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే పోలవరం కెనాల్, ఏలూరు కెనాల్ అనుసంధానం చేసే ప్రాజెక్టు కూడా 14-19 మధ్య యనమల రామకృష్ణ గారు 15,60,00,000 కేటాయించారు అధ్యక్ష. కానీ 12th క్లాస్ చదివిన వాళ్ళు కూడా తెలిసే పరిస్థితి అధ్యక్ష. నిర్మాణం లేట్ అయితే నిర్మాణం ఏమో రెట్టింపు అవుతుందనే విషయం గత ప్రభుత్వం మర్చిపోయి దాన్ని అటకెక్కించిన పరిస్థితి. ఇవాళ మళ్ళీ ఎస్టిమేషన్ చేపిస్తే 32 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ ఇచ్చారు అధ్యక్ష. పోలవరం కెనాల్ 137.6 కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్కి అనుసంధానం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. ప్రధాని మోడీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దిశగా దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దిశగా దీనిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995 నుంచి 2004 మధ్య డైలీవర్ సీఎం కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు మన్ కీ బాత్ డైలీవర్ సీఎం కార్యక్రమాల కలయిక ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు బుధవారం అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని శాసనమండలి సభ్యురాలు వరదు కళ్యాణి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో ఎందుకు విలీనం చేయడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది తమ ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. 1500 కోట్ల నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు చేశారా అని నిలదీశారు. భద్రావతి స్టీల్ ప్లాంట్కు 30,000 కోట్ల రూపాయలు ఇచ్చారని వరదు కళ్యాణి చెప్పారు. ప్రభుత్వమేమో చేయలేదు అని చెప్తుంది, కానీ వాళ్ళ వైఖరి మాత్రం చాలా అనుమానాస్పదంగా ఉంది.
కార్మికులకు కూడా భయోందోళనలు కలిగించేట్టుగా వాళ్ళు చేస్తున్న పనులు ఉన్నాయనేది క్లియర్గా స్పష్టమైంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా ఎన్నో అడుగులు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే అందులో 2 ఆగిపోయాయి. అందులో ఒకటి మొన్న ప్రారంభమైన 10 రోజుల క్రితం, ఇంకొకటి ఆగే ఉంది. అలాగే వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా చెల్లించట్లేదు. 4 నెలలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వట్లేదు. ఇవేను రెగ్యులర్గా ఉండే ఉద్యోగులకు కూడా గత నెల అయితే 50% జీతం ఇచ్చారు, ఈ నెల 35% మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే 4500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించేయడానికి ప్రతిపాదన కూడా చేశారు. మళ్ళీ వాళ్ళు ఆందోళన చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. అలాగే తీసుకుంటే అలవెన్సులు కూడా కోత విధించేస్తూ ఉన్న పరిస్థితి. అలాగే 500 మందినేమో డిప్యుటేషన్ మీద నాగర్నార్ స్టీల్ ప్లాంట్కి పంపించేయడానికి ప్రతిపాదన సిద్ధం చేశారు. చంద్రబాబు ఆలోచనలకు తగిన విధంగా బీసీల అభ్యున్నతికి పనిచేస్తామని గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర తెలిపారు. బీసీల్లో బాగా వెనుకబడిన కులం గౌరలను ఆర్థిక అభివృద్ధి సాధించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. నగరంలోని గొల్లపూడి బీసీ భవన్లో గౌర కార్పొరేషన్ చైర్మన్గా మల్ల సురేంద్ర, పలువురు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్మన్ మల్ల సురేంద్ర మీడియాతో మాట్లాడుతూ తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరులకి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ జరుగుతున్నప్పటికీ పలువురు ఇక్కడకు వచ్చి తనకు ఆశీస్సులు అందించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. తమ గౌర జాతిని గుర్తించిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. చంద్రబాబు ఆలోచనలకు తగిన విధంగా బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తానని మల్లా సురేంద్ర స్పష్టం చేశారు. బీసీల్లో బాగా వెనుకబడిన కులం గౌరలను ఆర్థికాభివృద్ధి సాధించేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కూడా సద్వినియోగం చేసుకుంటామన్నారు. తమ డైరెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రధానంగా గౌరలను బీసీడీ నుంచి బీసీఏకు మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే ఈ గౌర కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశానో మరి ఖచ్చితంగా ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా గౌర జాతుల్ని గుర్తించిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే గవర్నర్లకి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఖచ్చితంగా నా సమయాన్ని పూర్తిగా వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాల్లో 100కు 100% పాలు పంచుకుంటూ మరి బీసీ కులస్తులందరికీ కూడా అసెంబ్లీ బడ్జెట్లో ఫండింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మరి మా బీసీల నుంచి గౌర కులస్తులకి వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా అన్ని స్కీముల్లో కూడా పాలు పంచుకుంటూ మా ఆంధ్ర రాష్ట్ర మొత్తం మీద 15 మంది డైరెక్టర్లుగా నియమించడం జరిగింది. వాళ్ళందరి సహకారంతో ప్రతి జిల్లాలో కూడా గౌర జాతులందరికీ ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మరొక్కసారి మా గౌర జాతుల్ని రాజకీయంగా పైకి తీసుకొస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాయశక్తుల మా డైరెక్టర్లు అందరినీ కలుపుకొని మా చైర్మన్ గారు సురేందర్ని అందరినీ కలుపుకొని మేము ప్రతి నాయకుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి మేము బీసీ నుంచి బీసీఏకి రావడానికి మీ అందరూ కృషి చేస్తానని మీ అందరికీ మనం చేస్తున్నాం. అదే కాకుండా మన కులంలో ఎవరైనా సరే చితికిపోయి ఉండి మరీ ఇబ్బందిగా ఉంటే వాళ్ళందరికీ ఆరోగ్యం బాగోలేనని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో వాళ్ళతో స్పందించి మా అందరినీ కూడా వాళ్ళకి సరైన సహకారాలు అందిస్తామని. ఇంకేంటంటే మా గవర్లు వెనుకబడిన కులం, ఇది బీసీలో బాగా వెనుకబడిన కులం. ప్రతి ఒక్కరు కూలి పని చేసుకునే వాళ్ళు అందుకనే వాళ్ళకి మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా చంద్రబాబు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ పరిష్కారం చేయడం చేస్తున్నాం. రాష్ట్రంలో 25 లక్షలు ఉన్న కొప్పుల వెలమ కార్పొరేషన్కి తనని చైర్మన్గా నియమించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో తనకి జీమాడుగుల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా న్యాయం చేస్తున్నామని ఆనాడు మాట ఇచ్చి కార్పొరేషన్ పదవి నేడు మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. నగరంలోని గొల్లపూడి బీసీ భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. వెలమ కార్పొరేషన్గా తన పేరు ప్రతిపాదించిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి బండారు సత్యానందరావు, సీఎం రమేష్, పంచకర్ల రమేష్, జిల్లా నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల్లో తనకి జీ మాడుగుల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా న్యాయం చేస్తానని ఆనాడు మాట ఇచ్చి కార్పొరేషన్ పదవి ఇచ్చి నేడు మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. కొప్పుల వెలమల కార్పొరేషన్కి బడ్జెట్లో కేటాయింపులు చేస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీ కులాలకు ₹1 ఇవ్వలేదని విమర్శించారు. కొప్పుల వెలమ కులానికి తెలుగుదేశం పార్టీకి విడదీయరాని అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షలు ఉన్నటువంటి కొప్పుల వెలమ కులానికి చైర్మన్గా వారు అవకాశం ఇచ్చినందుకు
చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, మా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు, వారి యొక్క సహకారంతో వారు చాలా పట్టుబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, జిల్లా పెద్దలందరూ కూడా, అయ్యన్న పాత్రుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, కేఎస్ఎన్ రాజు గారు కానీ, మా తాతయ్యల బాబు గారు కానీ, పేలా గోవింద్ గారు కానీ, మరి అనిత గారు కానీ, మరి కొల్లు రవీంద్ర గారు కానీ, పెద్దలందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరూ కూడా పివి కుమార్కి మన సముచిత స్థానం ఇవ్వాలని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రోజు నాకు మాట ఇచ్చారు. మాడుగుల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోతున్నందుకు నీ బాధ్యత నాది, నేను చూసుకుంటానని చెప్పిన మీదట వారి అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని చెప్పి మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి 25 లక్షల మంది పైనే ఉన్నటువంటి కొప్పలవేలం కులస్తులకు రేపు చంద్రబాబు నాయుడు గారు అనేక బడ్జెట్లో కూడా మాకు పెట్టడం జరుగుతుంది. గతంలో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం కుర్చీలకే పరిమితం చేసి ఎటువంటి అభివృద్ధి సంక్షేమం కూడా బీసీ కులాలకు ఇవ్వలేదు. కౌలు రైతులకు సంబంధించి చట్టం చేస్తామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు వెల్లడించారు. గత వైసీపీ హయాంలో అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటిపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కౌలు రైతులకు సంబంధించి చట్టం చేస్తామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం పాలన కొనసాగుతోందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న పాలక ప్రభుత్వాలు రైతుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 500 జిల్లాల కలెక్టరేట్ల వద్ద రైతు, కార్మిక సంఘాలు నిరసనలు చేపడతామని అన్నారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. బ్యాంకులు ప్రజలు దాచుకున్న సొమ్మును కార్పొరేట్లకు లోన్ల రూపంలో ఇచ్చి కట్టని పక్షంలో రుణమాఫీ చేస్తున్న వైనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అన్నం పెట్టే రైతుకు ఒక్కసారి రుణమాఫీ చేయమంటే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కనీసం కాపాడే ప్రస్తావన ఎందుకు చేయటం లేదని వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. అంటే ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది, నిర్లక్ష్యం చేశావు. ఇంకా కూడా ఇట్లాగే కొనసాగుతూ ఉండేటట్టయితే మేము సహించము, చాలా తీవ్రంగా ఉద్యమించాల్సిన పరిస్థితులు వస్తాయి అనేటటువంటి హెచ్చరిక చేయాలనేటువంటి పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ 26 నవంబర్ తేదీన మన ఎన్టీఆర్ జిల్లాలో, అట్లాగే అన్ని జిల్లాల్లోనూ కూడా కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వివరాల గురించి, ఏర్పాట్ల గురించి స్టీరింగ్ కమిటీ, రైతు సంఘాలు, కార్మిక సంఘాల యొక్క సంయుక్త స్టీరింగ్ కమిటీ చర్చించుకున్నాం. అన్ని జిల్లాల్లోనూ కూడా చాలా ఉత్సాహంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. జయప్రదం చేయడానికి వాళ్ళు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ గురునానక్ రోడ్ పోస్టల్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన ఫ్రీయర్ ఎనర్జీ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి లాంఛనంగా ప్రారంభించారు. కో ఫౌండర్ రాధికా చౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలో 2వ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. పాన్ ఇండియా 50 లొకేషన్స్ లో సెంటర్స్ ఏర్పాటు చేశామన్నారు. జీరో కాస్ట్ తో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఒప్పందం చేసుకున్నామని, గృహాలు, వ్యవసాయ రంగం, టెక్స్టైల్ పరిశ్రమలకు ప్రత్యేక డిస్కౌంట్స్ ఇస్తామని తెలిపారు. ఇలాంటి సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇది 2nd సెంటర్ అండి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇంతకుముందు 2 సెంటర్స్ ఆల్రెడీ పెట్టాము. ఒకటి కరీంనగర్లో తెలంగాణలో, 2nd వచ్చి వైజాగ్లో పెట్టామండి. ఇది 3వది మాకు ఫ్రేయర్ ఎనర్జీకి సంబంధించిన సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఫ్రేయర్ ఎనర్జీకి ఈరోజు ఒక 50 లొకేషన్స్లో మాకు ప్రెజెన్స్ ఉందండి. పాన్ ఇండియా, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్ మధ్యలో. అండ్ ప్రతి సిటీలో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ లాంచ్ చేయాలనే విజన్తో ఇవన్నీ మేము స్టార్ట్ చేసామండి. ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అంటే ఇక్కడ కస్టమర్స్ వచ్చి వాళ్ళకున్న క్వశ్చన్స్ అంటే పలానా కరెంట్ బిల్ ఉందండి, మేము ఈ కరెంట్ బిల్ తగ్గించుకోవాలంటే సబ్సిడీ ఎలా తెచ్చుకోవాలి,
ఈ అప్ఫ్రంట్ కాస్ట్ మనం మాట్లాడే డబ్బులు ఎలా తెచ్చుకోవాలి అంటే ఫైనాన్సింగ్ ఏదైనా స్కీమ్ ఉందా, ఇవన్నీ మేము లోన్స్ కూడా అందిస్తాము జీరో కాస్ట్ ఈఎంఐ ద్వారా. సో ఇవన్నీ బెనిఫిట్స్ కస్టమర్ ద్వారా తెలియజేయడానికి ఈ సెంటర్స్ మేము లాంచ్ చేసామండి. The government has set aside a subsidy of 70,000 crores. Subsidy amount is 70,000 crores. So the overall market opportunity under this scheme is upwards of 2 lakh crores. That is the market opportunity to put up solar on homes under this scheme, right? Then apart from this, micro small enterprises are all transitioning to solar. That is a different opportunity. Then there are homes who are set up larger systems, you don't need subsidy. So that is another opportunity, right? So the overall opportunity is very large. We are at the starting point of this. The Andhra government is one of the most promising. Andhra Pradesh is one of the most promising states, and the government has come up recently with their energy policy, right? So they are very heavily promoting solar and other renewable forms of energy, not just looking at. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.